లో బాలకృష్ణ దాంట్లో ఒకటి వచ్చింది, వైసీపీకి ఒకే ఒక ఓటు వచ్చింది. ఆ పోలింగ్ స్టేషన్ వాళ్ళు చూస్తే అరే మన ఊర్లో మనము 800 మంది ఉన్నాము, వైసీపీకి 600-700 మంది ఓటేస్తాము, ఎంతకైనా సరే 500-600 అన్నా కావాలి, 200-300 కావాలి, ఒక ఓటు రావడం ఏంది అని. కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ అంటే ఆ ఊర్లో వైసీపీకి ఒక ఓటు రావడం ఏంది అని ఆ ఊర్లో చర్చ మొదలవుతుంది. అరే ఈ ఎన్నిక కరెక్ట్ కాదని ఫామ్ 20 మీరు మొత్తం ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేస్తే ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఆయా ఓటర్లు చర్చించుకుంటారు. అరే ఇది కాదు కదా, ఇది కాదు కదా మనం వేసిన ఓటు, మనం వేసింది వైసీపీకి కదా. ఇక టీడీపీకి వస్తున్నాయి ఏంటి, జనసేన పోటీలో ఉంటే జనసేనకు వస్తున్నాయి ఏంటి, బీజేపీకి వస్తున్నాయి ఏంటి, కాంగ్రెస్ కి వస్తున్నాయి కొన్ని చోట్ల. ఇన్ని ఓట్లు ఎవడేసాడు మన ఊర్లో కాంగ్రెస్ కి, మన ఊర్లో జనసేనకి ఇంత ఏంటి, మన ఊర్లో బీజేపీకి వేయడం ఏంటి. ఒక ముస్లిం మహిళ ఒక ఆమెకి పెరాలసిస్ వచ్చింది విజయవాడలో. ఆమె మణిపాల్ హాస్పిటల్లో ఎన్ఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయితే ఏంటమ్మా అంటే టెన్షన్ బాగా పడుతున్నాం ఏంటంటే మా ఊర్లో మొత్తం మేము 900 మంది ఉన్నాము, అంతా ముస్లింసే మా పోలింగ్ స్టేషన్ లో, మేము అందరం వైసీపీ ఓటేస్తే అక్కడ 15-20 ఓట్లు మాత్రమే కనబడుతున్నాయి, అది ఎట్లా జరిగింది నాకు టెన్షన్ అర్థం కావట్లేదు అంది. ఆ చర్చ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది. ఫామ్ 20 అప్లై చేస్తే, ఫామ్ 20 ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేస్తే మొత్తం అవుట్. వీళ్ళు ఏమేం చేసినారో, ఎక్కడెక్కడ ఎన్నెన్ని దొంగతనాలు చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో 90%, 98% పోలింగ్ అయింది. 98% అంటే దాంట్లో చనిపోయిన వాళ్ళు కూడా ఓటేశారంట, ఊళ్ళో లేని వాళ్ళు కూడా ఓటేశారంట. మన ఊర్లో ఏంట్రా బాబు మనం ఇంతమంది ఉన్నాము, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓటేసారైంది, ఊళ్ళో లేని వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, చెన్నైలో ఉన్న వాళ్ళు కూడా ఓట్లేసారేంటి, ఇది ఇవన్నీ బయటపడతాయి కదా. ఏ రోజైతే ఫామ్ 20 మీరు ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేసిందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఒప్పుకో తప్పదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డియే గెలిచాడు, వీళ్ళు కుట్రపూరితంగా ఓడించారు. 21/21 అనుకుని చెప్పుకునే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి 21 అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ విషయం మీరు తీశారు కాబట్టి